హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి, అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలి, అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, ఏ ఏ వస్తువులు వేయాలి, అందులో ఎన్ని రోజులు ఉంచాలి, ఆల్రెడీ పెట్టుకున్న వారు మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలి, ఏ ఏ రోజుల్లో మార్చుకుంటూ ఉండాలి, అలాగే ఈ అక్షయ పాత్రని ఎక్కడ ఉంచాలి, దేవుడి గదిలో ఉంచాలా లేదంటే వేరే ప్లేస్లో ఉంచుకోవాలా, పాత అక్షయ పాత్రని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చా అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పుకుందామండి. అలాగే కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుందండి వీడియో. కొత్తగా పెట్టుకుంటున్నామండి, మాకు ఏమైనా ఆనవాయితీలు ఉండాలా, ఏమైనా ఆచారాలు దీనికి పాటించాలా అంటే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. కొత్తగా అక్షయ పాత్ర తెచ్చుకున్న వాళ్ళు అలాగే ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. కొత్తగా తెచ్చుకునే వాళ్ళు మాత్రం ముందుగా చెప్తున్నానండి, ఇలా ఒక కుండనైతే తెచ్చుకోవాలండి. ఒక్క కుండనే కాదండి, దాని మీద ఒక మూతను కూడా తెచ్చుకోవాలి. అక్కడే ఒక చాక్ పీస్ తీసుకొని ఇలా మనం ఇంటూ మార్క్ అనేది వేసుకోవాలండి. ఎందుకంటే మనం కుండ అంటే ఇలా ఇంటూ మార్క్ చేసుకోవడం వల్ల మనం దేనికోసం మంచి శుభకార్యానికి తెస్తున్నామని సూచిస్తుందండి. అలాగే అలా ఉట్టి కుండనైతే తెచ్చుకోకూడదు, ఇలా మూతనైతే ఏర్పాటు చేసుకొని తెచ్చుకోవాలండి. అలాగే ఇంటూ మార్క్ చేయకుండా కూడా కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు ఇంటికి తెచ్చుకోకూడదండి. ఎందుకంటే కర్మకాండకి అలాగే మనం ఎవరికైనా చనిపోయే వాళ్ళకి మనం పెడతాం కదండి, అలా కుండ కింద అయితే కీడు కింద అయితే వస్తుందండి. అలా ఇంటూ మార్క్ చేసి అయితే తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత కుండనైతే శుభ్రం చేసుకొని ఇలా పసుపు కుంకుమలతో అయితే మీకు నచ్చినట్లయితే అలంకరించుకోండి. ఎంత బాగా అలంకరించుకుంటారో అంత దీనిగా అయితే అలంకరించుకోండి. ఎందుకంటే లక్ష్మీ కుబేరులు అమ్మవారిని అలాగే అయ్యవారిని కలిపి మనం ఈ పాత్ర ద్వారా అయితే పూజిస్తామండి. అందుకోసమనే ఎంత అందంగా అలంకరించుకోగలిగితే అంత అందంగా అయితే ఈ కుండనైతే అలంకరించుకోండి. కొత్త వాళ్ళు పెట్టుకునేటప్పుడు ఇలా అయితే చేసుకోండి. ఆల్రెడీ పాత వాళ్ళు ఆల్రెడీ మేము పెట్టుకున్నామండి, మేమేం చేయాలి అని అంటే ముందు రోజేనండి, అంటే అక్షయ తృతీయ ముందు రోజే తీసేసి దాన్ని శుభ్రంగా నీట్గా క్లాత్తో తుడుచుకోవాలండి. అందులో ఏ ఏ వస్తువులు వేసారో అవన్నీ కూడా సైడ్కి తీసేయాలండి. అందులో ఉప్పు అయితే వేసుకుంటారు కదండి, ఆ ఉప్పును మాత్రం ఏం చేయాలంటే మీరు కొద్దిగా అయితే లాస్ట్లో 4-5 గెడ్డలు అయితే ఉంచుకోండి. ఎందుకంటే గెడ్డుప్పు వేసుకుంటాం కాబట్టి అందులో గట్టిగా కట్టేస్తుంది కాబట్టి అంతా ఒక్కసారి బొమ్మలించి వంపకూడదండి. చేత్తో కొద్ది కొద్దిగా అయితే తీసుకోవాలి. అందులో ఉంది అడుగును మాత్రం 4 అయినా ఉంచుకోవాలి. దాన్ని కడగడం కానీ బోర్లించడం కానీ చేయకూడదండి. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కూడా కడగడం కానీ శుభ్రంగా కడిగి బోర్లించడం కానీ అయితే చేయకూడదండి. అక్షయ పాత్ర అనగానే మన ఇంట్లో ధనధాన్యాలు సంపాదించి పెట్టే పాత్రగా అయితే మనం పూజిస్తాం కాబట్టి దాన్ని కడగడం బోర్లించడం అయితే చేయకూడదండి. నీట్గా అయితే ఈ అక్షయ పాత్రని క్లాత్తో తుడిచి మీరు ఇలా కుండనైతే అలంకరించుకోండి. అలాగే కుండని శుభ్రంగా ఇలా పసుపు కుంకుమతో పెట్టుకున్న తర్వాత దీనిపైన శ్రీ అని ఒక బీజాక్షరం అయితే రాసుకోవాలండి. మెయిన్ అదే మనకి ఇంపార్టెంట్ అండి. ఇంకా మీరు స్వస్తిక్ సింబల్ కానీ ఓంకార సింబల్ కానీ ఇంకేదైనా సరే మంచికి సిగ్నంగా అయితే మీరైతే శుభానికి సిగ్నంగా అయితే మీరైతే వేసుకోవచ్చండి. ఈ అక్షయ పాత్ర గురించి స్టోరీ అయితే ఉందండి పురాణంలో. పాండవులు మాయాజోదంలో ఓడిపోయినప్పుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది కదండి. అప్పుడు పాండవులు ఒకసారి ఆకలి దప్పులతో అయితే అలమటిస్తూ ఉంటారండి. అప్పుడు కాశీ ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయంలో ధర్మరాజు కాశీలోని సూర్యభగవాను ఉపసహించి ఆ స్వామి నుంచి అక్షయ పాత్రను వరంగా అయితే పొందినట్లు స్కంద పురాణముల ద్వారా అయితే తెలుస్తుందండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకుంటామండి. ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, ఈ పండుగ ప్రాముఖ్యత అలాగే శుభముహూర్తాలు అయితే చెప్తానండి. ఇక్కడ
హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యత అయితే ఉందండి. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలామంది నమ్ముతారండి. అంతేకాదు ఈ పర్వదినాన బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత అయితే ఇస్తారు. అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులు కొనడమే కాదు, దాన ధర్మాలు చేయటం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారండి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడైతే వచ్చిందండి. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ కూడా వేల శుభయోగాలు ఏర్పడతాయండి. అలాగే ఈ ఏడాది అక్షయ తృతీయ 29 ఏప్రిల్ 2025 మంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 2:13 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో ఏ పని చేసినా మంచి విజయం సాధిస్తామని పండితులు అయితే చెప్తున్నారు. అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేయటము, పండితులకి కుండని దానంగా ఇవ్వడము, చెప్పులు లేని వారికి చెప్పులు దానం చేయటము, గొడుగులు దానం చేయటము ఇలాంటివి మంచివని పండితులు చెప్తున్నారండి. ఈ రోజున ఇలాంటి దాన ధర్మాలు చేయడం ఇంటికి కూడా చాలా విశేషముగా అయితే చెప్పుకోవచ్చండి. అలాగే ఈ రోజున ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి. అలాగే కొత్తగా తెచ్చుకున్న వాళ్ళు బుధవారం ఉదయాన్నే తెచ్చుకొని ప్రదోష టైంలో అంటే మీకు వీలు కుదరదు కాబట్టి ముందు రోజే తెచ్చుకొని ఆ రోజున ప్రదోష టైంలోనైతే ఈ పూజకి సిద్ధం చేసుకోండి అక్షయ పాత్రని. అలాగే ముందు రోజు అంటే ముందుగానే పెట్టుకున్న వాళ్ళు మాత్రం సోమవారం నాడే క్లీన్ చేసి నీట్గా అయితే మనం దేవుడి గదిని సోమవారం నాడు క్లీన్ చేసుకోవచ్చండి. మంగళవారం నాడు మనం క్లీన్ చేయం కాబట్టి సోమవారం నాడు అన్ని పటాలు కూడా అన్ని చక్కబెట్టుకొని క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ కూడా క్లీన్ అయిన తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అయితే ఈ అక్షయ పాత్రను కూడా శుభ్రం చేసుకొని సోమవారం నాడే శుభ్రం చేసుకొని బుధవారం నాడు అయితే పూజలు అయితే పెట్టుకొని పూజించుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను కుండనైతే నాకు నచ్చిన తీరులో అయితే నేనైతే అలంకరించుకుంటున్నానండి. మీకు నచ్చిన తీరులో మీరైతే ఈ కుండనైతే అలంకరించుకోండి. అక్షయ పాత్ర అనగా అక్షయం అంటే మనకి ధన ధాన్యాలు నిండుగా ఉంటాయని, సంపూర్ణంగా మనకి ఏ లోటు లేకుండా ఉంటామని చెప్పి ఈ అక్షయ పాత్రను అయితే మనం పెట్టుకుంటామండి. చాలామంది ఆనవాయితీ ఉండాలా, ఎలా దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా అంటే నియమాలు ఉన్నాయండి. ఇది తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి కానీ పెట్టుకోవడానికి కానీ ఎలాంటి ఆనవాయితీ లేదండి. ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి కొన్ని నియమాలు అయితే పాటించాలండి. మనం అక్షయ పాత్ర పెట్టుకున్న రోజు నీసు తినడం కానీ, ఎల్లుల్లిపాయ తినడం కానీ, ఉల్లిపాయ తినడం కానీ చేయకూడదండి. అలాగే బ్రహ్మచర్యాన్ని అయితే పాటించాలి. చక్కగా తలస్నానం చేసుకొని అయితే ఈ అక్షయ పాత్రని ఇంట్లో పెట్టి లక్ష్మీ కుబేరులకి అయితే పూజనైతే చేసుకోవాలండి. అక్షయం అంటే అందరికీ తెలిసిందేని ధన ధాన్యాలు నిండుగా అయితే ఉంటాయండి. ఇది పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లోటైతే ఉండదండి. అందుకే చాలామంది ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకుంటారు. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ అక్షయ పాత్రను అయితే పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న పాత్రని పసుపు కుంకుమతో మాత్రం చాలండి. పసుపు రాసి చక్కగా శ్రీం అనే ఒక బీజాక్షరాన్ని అయితే రాయాలి. ఇలా రాసుకొని మాత్రం ఉంచుకోవాలన్నమాట. ఇది రాసుకున్న తర్వాత ఈ కుండలో పాత వాళ్ళైతే ఆ కుండలో కొంచెం ఉప్పు అయితే ఉంటుంది కదండి. ఉప్పు ఉంటుండగానే మీరు ఉప్పునైతే వేసుకోవచ్చు. నేను కొత్తగా తెచ్చాను కాబట్టి కొత్త వాళ్ళ కోసం చూపిస్తున్నాను కాబట్టి ముందుగా అయితే ఉప్పునైతే వేసుకోకూడదండి కొత్త వాళ్ళు. ఇందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం, అలాగే అక్షింతలు, అలాగే ఒక పచ్చ కర్పూరం లేదంటే ఇంట్లో ఉన్న కర్పూరం కానీ లేదంటే జవాది పౌడర్ కానీ ఏదైనా సరే సువాసన వచ్చేవి అందులోనైతే ముందుగా అయితే వేసుకోవాలండి.
ఇలా సువాసన భరితమైనవి ఏవైనా సరే కొన్ని అయితే వేసుకోవాలండి. అలాగే దీన్ని ఎన్ని రోజులు ఉంచుకోవాలండి, ఎక్కడ ఉంచాలంటే దేవుడి గదిలో అయితే ఉంచుకోవచ్చండి. పూజ అయిన అనంతరం మీరు దీన్ని బీరువాలో ఒక రాత్రి గడిచిన తర్వాత బీరువాలో అయితే ఉంచుకోవచ్చు. అలాగే ఎన్ని రోజులు ఉంచుకోవాలని అంటే 3 నెలలు ఉంచుకోవచ్చు, 6 నెలలు ఉంచుకోవచ్చు. మీరు 3 నెలలకు ఒకసారైనా క్లీన్ చేసైనా పెట్టి ఉంచుకోవచ్చండి. దేవుడి గదిలో కానీ లేదంటే బీరువాలో కానీ ఉంచుకోవచ్చు అనమాట. ఇక్కడ అమ్మకి ఎంతో ఇష్టమైన ఉప్పునైతే నేను వేసుకుంటున్నానండి. కుండ నిండుగా అయితే వేసుకోకూడదు. 3/4 కానీ లేదంటే సకానికి పైగా కానీ వేసుకొని అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక జాకెట్ పీస్ అందులో పట్టాలి. అందుకోసమని చూసుకొని అయితే వేసుకోండి. అలాగే ఇది కొంతమంది దేవుడి గదిలో ఎన్ని రోజులు ఉంటే సరిపోతుందంటే ఒక రోజు రాత్రంతా అయితే కంపల్సరీగా ఉండాలండి. లేదంటే ఒక నెల రోజులైనా ఉంచుకోండి, తర్వాత తీసేయవచ్చు. అలాగే 3 నెలలు కూడా ఉంచుకొని 3 నెలలకు ఒకసారైనా క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసి బీరువాలో ఎక్కడో పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ దానిపైన కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసి నేనైతే దీన్ని కొంచెం పక్కనైతే పెట్టుకుంటున్నానండి. ఇలా దీంతో అయితే ఇప్పుడు కొంచెం సువాసన వచ్చేవి అయితే వేసుకోండి. అంటే చాలామంది 3 నెలలు, నెల రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటారు కాబట్టి కొంచెం ఏదైనా సరే మంచి సువాసన అయితే వస్తుందన్నమాట. అందుకని ఈ జవాది పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సైడ్ని అయితే పెట్టుకొని ఒక జాకెట్ పీస్ అనేది తీసుకోవాలండి. మీకు నచ్చినది ఏదైనా సరే, పచ్చది కానీ, ఎరుపుది కానీ, పసుపుది కానీ, నీలంది కానీ ఏదైనా ఒక జాకెట్ పీస్ అయితే తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లో ఆ జాకెట్ పీస్ని అయితే పెట్టి ఉంచుకోండి. ఈ జాకెట్ పీస్కి అంచులకి మొత్తానికి పసుపు, కుంకుమలతో అయితే బొట్టునైతే పెట్టుకోవాలండి. ఇలా మధ్యలో అయితే పసుపు, కుంకుమ, అలాగే గంధము, అక్షింతలు అవన్నీ కూడా వేసుకోవాలండి. పచ్చకర్పూరం దొరికితే పచ్చకర్పూరాన్ని అయితే వేసుకోండి. లేదంటే ఇంట్లో ఉండే కర్పూరం బిళ్ళ ఉంటుంది కదండి, ఆ కర్పూరం బిళ్ళనైనా సరే ఇలా చిదిమేసి ఇందులోనైతే వేసుకోండి. అలాగే ఇందులో కొన్ని వస్తువులు అయితే వేసుకోవాలండి. అదే పాత వాళ్ళు అయితే ఇదే జాకెట్ పీస్ని ఉప్పుని తీసిన తర్వాత ఇందులో ఇదే జాకెట్ పీస్ని వాష్ చేసుకొని దీన్నే వాడుకోవచ్చండి. పాత వాళ్ళు అయితే కొత్తదైతే తెచ్చుకోండి. లేదు అంటే ఒక క్లాత్కి మంచి క్లాత్ని పసుపు నీటిలో నానబెట్టి ఆ క్లాత్నైనా మనం వాడుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒక వెండి కాయిన్ కానీ, బంగారపు ముక్క కానీ ఏది ఉంటే అదే అండి, అలాంటిది వేసుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ వెండి కాయిన్ ఒకటి వేసాను. అలాగే 1 రూపీ కాయిన్ కూడా వేసుకున్నాను. కంపల్సరీగా 1 రూపీ కాయిన్ అనేది అందులో ఉండిపోతుంది, అలా ఉంచేసేయండి. అలాగే గోమతి చక్రాలు, చిట్టి గాజులు, అలాగే గురువింద గింజలు, అలాగే తామర గింజలు, అలాగే ఇక్కడ నేను గవ్వలను కూడా వేసి ఇవన్నీ కూడా వేసి దీన్ని ఒక ఫోల్డ్గా అయితే చేసేసి ఆ కుండలను అయితే పెట్టుకుంటానండి. ఇలా కొత్త జాకెట్ పీస్ అయినా పర్వాలేదు, లేదంటే ఏదైనా పసుపు క్లాత్ అయినా చేసి మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇలా దీన్ని ఫోల్డ్ చేసుకొని ఆ కుండలోనైతే లోపలైతే పెట్టుకోండి. మరి ఈ తర్వాత మేము ఏం చేయాలండి ఈ కుండని ఇవన్నీ అంటే ఉప్పునైతే కొత్త వాళ్ళు అయితే మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు కూడా ఉంచుకోండి. లేదండి మేము బీరువాలో పెట్టుకుంటామంటే బీరువాలో అయితే స్ట్రైట్గా అయితే పెట్టేసుకోండి, పర్వాలేదు. లేదు మేము మార్చాలంటే ఎలా మార్చుకోవాలండి 1 మంత్కి 3 మంత్స్కి అంటే ఇందులో ఉన్న ఉప్పును మాత్రం అసలు ఏకంగా తీసేయవద్దు, కొంచెం అడుగునైతే ఉండాలి. ఆ ఉప్పుని ఏం చేస్తారంటే పారే జలంలో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేసేయండి. మరీ కాదనుకుంటే దాన్ని ఆ ఉప్పుని ఒక నీటిలో కరిగించేసి ఆ నీళ్ళను మొక్కల మొదల్లో అయితే వేసేసేయండి. ఈ జాకెట్ పీస్లో ఉన్న వస్తువులన్నీ కూడా మళ్ళీ రెండోసారికి యూజ్ చేసుకోవచ్చు. జాకెట్ పీస్ని కూడా రెండోసారి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నేను ఇవన్నీ కూడా చేసేసానండి. ఇది ఇప్పుడు దీన్ని కుండలో అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన
దీనిపైన కూడా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, అలాగే కర్పూరము, అలాగే ఇక్కడ జవాది పౌడరు నేను కొద్దిగా అన్ని కూడా వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సంపాదించే ధనం ఉంటుంది కదండి, ఇది ఎంతైనా అవ్వచ్చండి. 11 రూపాయలు కానీ, 21 రూపాయి కానీ, 51 రూపాయి కానీ, ఎన్ని కావాలంటే అన్ని డబ్బులనైతే మనం ఇందులో పెట్టి అయితే మూత పెట్టుకోవాలండి. ఇలా మూతనైతే ఉంచాలి. ఈ డబ్బులని ఒక రోజంతా గడిచిన తర్వాత, అంటే ఒక రాత్రి గడిచిన తర్వాత అయితే తీసి మీరైతే వాడుకోవచ్చండి. మీకు ఏదైనా సరే మళ్ళీ వచ్చాయి అంటే మళ్ళీ అందులో పెట్టుకోవచ్చు. ఒక రోజంతా ఉంచుకొని అయితే తీసి వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. దీన్ని ఎలా పెట్టుకోవాలండి అంటే ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్లోని నేను కిందన కూడా ఒక ప్లేట్ వేసి పెట్టుకున్నాను, ఇంకో ప్లేట్ కూడా పైన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇందులోని ధాన్యం కానీ, గోధుమలు కానీ, బియ్యం కానీ 3 దోసెలు అయితే వేసుకోవాలండి ప్లేట్లోని. మీకు మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. నా దగ్గర ధాన్యం అయితే ఉన్నాయి, అందుకే నేను ధాన్యాన్ని అయితే 3 దోసెలు పోసుకుంటున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి అయితే మాత్రం వేసుకోండి. ఇక్కడ పసుపు కుంకుమలను అయితే దానిపైన వేస్తున్నాను. అలా పసుపు కుంకుమలు వేసి ఈ అక్షయ పాత్రను అయితే దీనిపైన ఉంచుతున్నానండి. ఉంచిన తర్వాత దీని చుట్టూ కూడా అమ్మవారి లాగా అయితే మనం ముందుగా అయితే పూజించుకోవాలండి. అంటే పువ్వులతోటి ఎరుపు కానీ, పసుపు కానీ పువ్వులతో అయితే ఇక్కడ అలంకరించుకొని మీరైతే దేవుడి గదిలో డైరెక్ట్గా పెట్టి అక్షయ తృతీయ రోజున అయితే ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళు పూజా మందిరంలో పూజనైతే చేసుకోవచ్చు. లేదండి మేము విడిగా చేసుకుంటాము అనుకున్న వాళ్ళు విడిగా అయినా, పీఠం పెట్టి చేసుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర పెట్టి పూజనైతే చేయవచ్చండి. మరి దీని కింద ఉన్న ధాన్యాన్ని ఏం చేయాలండి, బియ్యం వేసాం బియ్యాన్ని ఏం చేయాలి, గోధుమలు వేసాం గోధుమలు ఏం చేయాలండి అంటే ఏదైనా సరే ఆవుకైతే తినిపించేయచ్చండి. ఇడ్లీ మీ దగ్గర ఏమైనా దగ్గరలో గోశాల ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి తినిపించేసేయండి. లేదు అండి మాకు బాగానే ఉన్న బియ్యం అనుకుంటే బియ్యం కానీ గోధుమలు కానీ బాగున్నాయండి ఏం చేయాలండి అంటే వాటిని మీరు వంటగా అయితే యూజ్ చేసుకో. బియ్యాన్ని అయితే వంటలో వాడుకోవచ్చు. గోధుమలు కూడా ఎక్కువ ఉన్న గోధుమలో కలిపి ఆడించుకోవచ్చు. ధాన్యం కూడా ఎక్కువగా ఉన్న ధాన్యంలో వేసి ఆడించేసుకోవచ్చు అండి, వాడుకోవచ్చు అనమాట. కొన్ని ఎక్కువ రోజులు ఉంటే కొంచెం పాడయ్యే తత్వం ఉంటే మాత్రం ఆవులకైతే పెట్టేసేయండి. ఇలా ఈ అక్షయ తృతీయ రోజున అయితే అక్షయ పాత్రను అయితే ఇలా అయితే పెట్టుకోవాలండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో మొత్తం అంతా కూడా కొత్త వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, పాత వాళ్ళు కూడా ఎలా పెట్టుకోవాలనే దాని గురించి అయితే పూర్తిగా అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.